ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్, క్షమాపణ గాథ అనే ఒక అద్భుతమైన మరి సినిమాని 21వ నవంబర్ని రిలీజ్ చేయనున్నారు. దానికి సపోర్ట్గా నా వంతు నా సహాయం తెలియపరచడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాను. గొప్ప అంశం అండి. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. ఇది ఏ మతాన్నో ఏ వ్యక్తినో కించపరచడానికో ఉద్దేశించింది కాదు. క్షమాపణకి మతము లేదు, వర్గము లేదు, కులము లేదు. క్షమాపణ అనే గుణము చాలా గొప్పది. మరి రాణి మరియా గారు జీవితంలో ఆవిడ చేసిన సేవ, అందించిన సహాయము ఆ గ్రామస్తులకి చాలా గొప్పదండి. తన ప్రాణముని కూడా లెక్క చేయకుండా అనేక ఫోర్సెస్ని ఎదిరించి అక్కడున్న ఆదివాసులకి ఎంతో మేలు చేకూర్చి వారికి ఎంతో మంచి సహాయము చేసింది. వారి జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు, ఒక విప్లవం అనుకోవచ్చండి, ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొని వచ్చింది సిస్టర్ మరియా. అన్ని సిస్టమ్స్ని, ప్రభుత్వాలని, చాలా వాటిని ఎదిరించి, మూఢత్వముని ఎదిరించి, చాలా సూపర్స్టిషన్స్ని ఎదిరించి అక్కడున్న వాళ్ళకి కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి ప్రయాసపడ్డారు రాణి మరియా గారు. మరి దానికోసం ఆవిడ హతసాక్షి అయినారు. సో ఈ సినిమా దాని గురించే, ఆమె యొక్క త్యాగము, ఆమె కుటుంబం యొక్క క్షమాపణ గురించి ఈ యొక్క సినిమా అంశం ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఎవరైతే చంపారో వారి కుటుంబాన్ని ఏ విధంగా క్షమించగలిగి, ఆ కుటుంబాన్ని క్షమించి ఆ కుటుంబాన్ని తన సొంత కుటుంబముగా మళ్ళీ స్వీకరించగలిగారో, ఇదే అంశం మీద కూడా సినిమా ఉంటుంది. చాలా అద్భుతమైన విషయం ఇది. అండ్ దయచేసి అన్ని సినిమాల్లాగే మీరు దీనిని దయచేసి ప్రమోట్ చేయాలి. మరి ఈ యొక్క మూవీ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ వారు మరి సమర్పిస్తున్నారు దీన్ని. ఇది ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయింది. ఇప్పుడు దీన్ని తెలుగులో డబ్ చేసి ఉన్నారు. నవంబర్ 21న థియేటర్స్కి రాబోతుంది. ఇది ప్రత్యేకంగా దాదాపు 123 అవార్డులు పొందుకున్న సినిమా. అండ్ అదేవిధంగా గత సంవత్సరంలో ఆస్కర్స్కి మన భారతదేశంలో నుండి ఏకైక సినిమా సెలెక్ట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్. సో ఇది గర్వకారణీయం కాబట్టి ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి సినిమాని దయచేసి మీరు ప్రోత్సహించాలి. అండ్ ఈ సినిమా డైరెక్టర్కి, దీంట్లో పనిచేస్తున్న వారందరికీ, నటీమణులకు అందరికీ నా యొక్క అభినందనలు, శుభములు. ఈ క్షమాపణ అనేది మనలో ఉంటుంది. అంటే మనం ఒక్కరిని క్షమిస్తేనే మనకి పీస్ఫుల్, అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. దీన్ని ఈ యొక్క సినిమాలో ఎక్కువ చూడవచ్చు. ముఖ్యంగా సిస్టర్ గారు ఎట్లా ఈ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళా ఒక వేరే స్టేట్ నుంచి, కేరళ నుంచి ఇండోర్కి వెళ్ళి అక్కడ మిషనరీగా వెళ్ళి ఆమె ఎట్లా వాళ్ళ యొక్క జీవితంలో చొచ్చుకుపోతున్నారనే అంశాన్ని కూడా మనం గ్రహించవచ్చు. సో అందువలన ఈ సినిమాని మనం ఈ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ బ్యానర్ కింద చేస్తున్నాము. మాకు శాంతయ్య గారు చాగంటి ప్రొడక్షన్స్ వాళ్ళు సహాయం చేస్తున్నారు. అందువలన వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా దాదాపు 40 to 50 థియేటర్స్లో వేయాలని చూస్తున్నాము. మీరందరూ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.